నేను బొంబాయికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు వచ్చేస్తున్నావు వెంటనే. బొంబాయా? నువ్వెప్పుడూ అనేదానివి కదా, మనం ఇవన్నీ వదిలేసి నగరానికి వెళ్ళిపోదామని, కొత్త జీవితం ఆరంభిద్దామని. ఇక పద సుగుణ, ఇదే అవకాశం. బయలుదేరి నాతో. లేదమ్మా, నేను నీతో రాలేను. సుగుణ, అమ్మా, పంతం పట్టద్దు. నా తలరాత నాకిచ్చింది ఇదే. నేను నా తలరాతకి ఎదురు తిరగలేనమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇక్కడే ఉండి చిన్న చిన్న ఆనందాల్ని అనుభవించాలి. నన్ను బలవంతం చేయకు. నేను ఇక్కడే ఉండిపోతాను. అరే, నా సంగతి వదిలిపెట్టు. ముందే చెప్పు, ఉన్నట్టుండి ముంబై ఏంటి? ప్రభుత్వం వాళ్ళు ఆహ్వానించారు, అందుకే అక్కడికి వెళ్తున్నాను. మన తరహా నాట్యానికి వాళ్ళు ఎంతో గౌరవం ఇచ్చారట. దానివల్ల మంచి జరుగుతుంది. ఒక చిన్న ఆశ, నాకక్కడికి వెళ్ళాలనిపించింది సుగుణ. కానీ నువ్వేమో... చాలా మంచి కబురు చెప్పావమ్మా. నువ్వు తప్పకుండా వెళ్ళాలి. నా గురించి దిగులు పడకు. నువ్వు వెళ్ళిరా. ఇక్కడంతా నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి. సుగుణ ఇక్కడ భద్రంగానే ఉంది. నాకు ఇవాళ ఇంకొకటి తెలిసింది. నమ్మకం ఒకవైపు ఉంటే చాలదు. ఇక మీద మా మధ్య ఉన్న నమ్మకం ఎన్నటికీ వమ్ము కాబోదు. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. అంతా అర్థమైపోయింది. ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే నేను ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. విసిగిపోయాను తమ్ముడు, చాలా అలసిపోయాను. ఇంకా నేను ఈ అబద్ధాన్ని మోసుకుంటూ తిరగలేను. చాలు, ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది. ఇంకా నేను పిచ్చెక్కినట్టు నటించలేను. అది నా వల్ల కాదు. దానివల్ల నిస్సహాయత, బలహీనత పెరుగుతున్నాయి. పిచ్చిదాన్లా నటించి నటించి ఆ సుగుణ పెళ్లి రోజున నేను బయటికి వెళ్ళక తప్పలేదు. అప్పటికేదో సుగుణకి మీ బావకి సంబంధమే చెడిపోయింది. అయితే ఆదిత్య దాన్ని కొనుక్కునేసరికి మళ్లీ నా శత్రువు నా ఇంటికే వచ్చేసింది. దానివల్ల మీ బావగారి పని ఇంకా సులభమైపోయింది. ఇప్పుడు ఆయన్ని చూస్తే మా ఆయన ఏదో ఒక ప్రేతంలాగా కనిపిస్తున్నారు. నేను పిడికిలి బిగించి మీ బావని బంధించేశానని అనుకుంటాను. కానీ ఆయన మళ్లీ బయటపడే మార్గం కనుక్కుంటారు. అసలు ఆ సుగుణ ఆయన్ని ఎలా మాయలో పడేసిందో ఏమో. చాలా సరిగా చెప్పావక్క. అయినా సుగుణ లాంటి అంత అందమైన అమ్మాయి, పిటపిటలాడే యవ్వనంలో ఉన్న పిల్ల పక్కనే ఉన్నా కానీ అంత నిజాయితీగా ఉండే మనిషి ఉంటే ఏంటి, పోతే ఏంటి? తమ్ముడు, నేను నిన్ను సుగుణను చూసి ఆనందించటానికి రమ్మలేదు, నాకు సహాయం చేయడానికి రమ్మన్నాను. ఇప్పుడు నువ్వు కూడా దాని పక్షాన మాట్లాడితే ఇక నాకు బ్రతుకు మీద ఎలాంటి ఆశ లేకుండా పోతుంది. భలే అక్కయ్య, నువ్వు నా మాటల్ని మరీ అంతగా పట్టించుకోకూడదు. నేను నీకు కారణం ఏమిటో చెప్తున్నాను. కారణం అదేంటంటే, మీ వారు ఆ సుగుణ గుప్పెట్లో బందీగా ఉండడానికి కారణం ఏంటో చెప్పాను. అయితే నువ్వేం బాధపడకు. నేను కూడా ఏదో గాలికి పుట్టి ధూళికి పెరిగిన వాడిని కాదు. విరిచేసి, నరికేసి, నమిలేసి కథను ఎలా మారుస్తానంటే ఆ సుగుణ మీ వారి జీవితం నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీ వారేమో నీ జీవితంలోకి ఇలా వచ్చేస్తారు.
ఈ చొక్కా బటన్ కాదు, నాకు ఊపిరాటం లేదు. నాకు కూడా అస్సలు ఊపిరాడడం లేదండి. అయినా అయినా ఆ దేవుడు జీవితానికి కూడా ఒక ప్రత్యేకమైన బటన్ పెడితే బావుండేది. ఊపిరాడినప్పుడు, శ్వాస ఆగిపోతున్నప్పుడు ఆ బటన్ నొక్కితే చాలు, అన్నీ బాగుపడిపోతాయి. చూడు, నువ్వు చెప్పదలుచుకుందేదో కాస్త సూటిగా చెప్పచ్చుగా. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నానండి. ఏంటి? నాలో తలెత్తే ప్రశ్నలకి ఎందుకని నాకు జవాబు దొరకటం లేదు? అన్నింటికీ మౌనం, లేదా ప్రశ్నకి ప్రశ్నేనా? మీరేగా సుగుణకి ఇంట్లో ఉండే హక్కు ఉందన్నారు. ఒప్పుకుంటాను, సుగుణకి ఉన్న హక్కునైతే అర్థం చేసుకోగలను. కానీ నాకు ఈ ఇంట్లో ఉన్న హక్కేమిటో అర్థం కావటం లేదు. కొంచెం చెప్తారా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నువ్వు ఈ ఇంటికి జమీందారినివి, సర్వ హక్కులు అధికారాలు ఉన్నాయి. ఇంతకంటే ఏం కావాలి? నాకంత అసంపూర్ణంగా ఉందండి. నేను నా జీవితంలో అసంపూర్ణత తొలగించుకోవాలనుకుంటున్నాను. పరిపూర్ణత కోరుకుంటున్నాను. ఒక ఆడదానికి పరిపూర్ణత ఎప్పుడు కలుగుతుందంటే ఆవిడ్ని అమ్మాని పిలవటానికి ఒక బిడ్డ ఉంటేనే కలుగుతుంది. ఏవండి, నాకు బిడ్డ కావాలండి. నీకు నాకు కలిగే బిడ్డ కావాలి. రీవా, నాకు తెలియక అడుగుతా నీకు. నాకేం అర్థం కావటం లేదనే కంటే నన్ను కొంచెం అర్థం చేసుకోలేరా మీరు? ఎవరి మనసులో ఏవేం దాగుందో అదంతా నాకు చాలా బాగా తెలుసు. అదేంటంటే మీ అబద్ధాలు, మీరు చెప్పే సాకులు, మీరు దూరంగా వెళ్ళిపోవటం, వేరొకరికి మీరు చేరువుగా మారిపోవడం. ఇందులో నాకు తెలియంది ఏమీ లేదు. అందుకని నేను నా అధికారాన్ని, నా భవిష్యత్తుని కావాలని అడుగుతున్నాను మిమ్మల్ని. ఇక మీదట మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. తుది నిర్ణయం కూడా మీదే. నాకు నేను అడిగినట్టు బిడ్డనివ్వండి, లేదా ఆ సుగుణని మీ జీవితంలో నుంచి బయటికి పంపించండి. అసలు ఏంటి పిచ్చి పని? ఏంటి? ఒక భార్య తన భర్తని సంతానం కావాలని అడగటం పిచ్చిదనంగా అనిపిస్తోందా మీకు? మీరు మీరు మీ అంతరాత్మని అడగండి, మీకు మాత్రం అనిపించటం లేదా? మిమ్మల్ని నాన్నని పిలిచేవాడు అక్కర్లేదా? రీవా, నీ ఆరోగ్యం అంతగా బాగుండదు కదా. ఇంతవరకు మందులు వాడుతూనే ఉన్నావు. ఇలాంటి స్థితిలో నీ శరీరం ఓ బిడ్డ బరువును మోయగలదనుకుంటున్నావా? ముందు నీ ఆరోగ్యం చూసుకో. మిగతా కోరికలు తీర్చుకోవడానికి ఇంకా మన జీవితం చాలా మిగిలింది. ఇంకా జీవించి ఉండాలంటే మనం జీవించడానికి కూడా ఏదైనా కారణం ఉండాలి కదా. నేను ఇంకా ఎంతకాలం ఎదురు చూస్తూ కూర్చోవాలి? రీవా, అది మీరు నాకు వాగ్దానం చేయాలండి. ఒక భార్య హక్కుని మీరు కాదనటానికి వీల్లేదు. మీకు సుగుణకి మధ్య ఏమీ లేదని నన్ను మీరు నమ్మించాలంటే అప్పుడు మీరు రీవా, నా ఏంటి? మాట ఒప్పుకొని తీరాల్సిందే. అది కాదు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు నమ్మకం కలిగించాలండి. మీరు ఎలాగైనా నాకు ఒక బిడ్డనిచ్చి రీవా, ఇక తీరాల్సిందే. మాట్లాడుకోవచ్చు. అస్సలు మాట్లాడుకో.
బావగారు, బావగారు, చాలా పెద్ద ఆటగాళ్ళండి మీరు. నేనేదో తేలిగ్గా ఆటగాళ్ళు చేద్దాం అనుకున్నాను. ఇప్పుడిక తెలివిగా ఆడాల్సిందే. తమ్ముడు 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 అంతా చేయి దాటిపోయింది. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మీ బావగారు నాతో ఎలా ప్రవర్తిస్తున్నారంటే నేనేదో ఆయనకి బరువుగా కనిపిస్తున్నాను. అవకాశం దొరికినప్పుడు నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నారు. నేను ఆయన గారి భార్యని. నాతో వ్యవహరించే పద్ధతి ఇదేనా? ఏమైంది? బావ ఒప్పుకోలేదా? ఒప్పుకోవడానికి ఆయన ఏమైనా తెలివి తక్కువాడా? నా కడుపున బిడ్డ పుడితే ఆయన ప్రేమ కథ ముగిసిపోతుందని ఆయనకి తెలుసు. అయినా నువ్వు చెప్పేవని నేను ఆయన అడగాల్సి వచ్చింది. చివరికి నేనేగా మరింత చెడ్డదాన్ని అయిపోయాను. దీంతో ఆయన ఇంకా నాకు దూరం అయిపోయారు. మేడం, ప్లీజ్, రీవా మానసిక రోగంతో బాధపడుతుంది అనే సర్టిఫికేట్ని మీరు దయచేసి నాకు ఇప్పించండి. ఆ సర్టిఫికేట్ నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసి విడాకులు తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎందుకలా ఊరిగా కంగారు పడతావు? ఒక ఎత్తు ఫలించకపోతే అయిపోతుందా? ఇంకా నా బుర్రలో చాలా ఎత్తులున్నాయి. వాటితో ఈ లోకాన్నే ఆడించగలను. కానీ ప్రస్తుతం నా లోకమే శోకమయం అయిపోతున్నట్టుంది. ఆ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి నేను లోపల ఏడవని రోజంటూ లేదు. యాక్సిడెంట్లో నుంచి బయటపడ్డాను గాని గతం మర్చిపోయాను. చివరికి నేను చచ్చిపోయాను అనుకున్నారు. అక్కడి నుంచి బయటపడ్డాను. రీవా మంజిల్కి చేరుకున్నాను. అయ్యగారు, అమ్మగారు, అక్కడ నా ఇంట్లోనే నేను ఓ ఖైదీలా ఉండిపోయాను. అక్కడి నుంచి ఎలాగో బయటపడి నీ దగ్గరకొచ్చాను. అప్పుడు నువ్వేం చెప్పావు? మా వారు నా స్థానాన్ని వేరొకరికిస్తున్నారని. ఆ రోజే పెళ్ళి అయిపోయి ఉండేది తమ్ముడు. అప్పుడు నువ్వు నన్ను పిచ్చిదాన్లా నటించమని చెప్పి ఇక్కడికి పంపించకపోతే ఆ పెళ్ళి అయిపోయేది. నాకు తెలుసు నన్ను అలాంటి దుస్థితిలో వదిలేసి మా వారి ఎలాంటి సాహసానికి దిగరని. మా వారి రెండో పెళ్లి ఆగిపోయేసరికి నేనంతా చక్కబడిపోయిందనుకున్నాను. కానీ నా తలరాత మళ్ళీ నన్ను మోసం చేసింది. ఆదిత్య సుగుణని వేలంలో కొనుక్కుని మళ్ళీ ఈ భవనానికే తీసుకొచ్చాడు. నా బాధంతా నా మనసుకే తెలుసు. దాన్ని మళ్ళీ ఈ ఇంట్లోనే చూసి నేను ఎంతో బాధపడ్డాను. అయినా నేను అన్నింటినీ భరించి దానికి స్వాగతం చెప్పాల్సి వచ్చింది. జరిగిందేంటంటే సుగుణ తను చేసిన త్యాగాల ఫలితంగా ఆదిత్య మనసులో దాని మీద ప్రేమ పెరిగింది. మా వారిని నాకు మరింత దూరం చేసింది. నేనిక్కడే ఉంటున్నా మా వారు నాకు సొంతం కాలేదు. అడుగడుగున తిరస్కారం, తృణీకారం భరిస్తూ ఇక్కడే పడి ఉంటున్నాను నేను. ఎవరినైతే నేను ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఆ వ్యక్తి నన్ను ద్వేషిస్తున్నారు. అక్కయ్య 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 అలా ఏడవకూడదు. తన అక్కయ్య కాపురం నిలబెట్టని తమ్ముడు ఉన్నా ఒకటే ఊన్నా ఒకటే.
నీ తమ్ముడుగా నేను చేస్తున్న వాగ్దానం ఇది. ఈడ్చుకొచ్చి నిలబెడతాను నీ ముందు బావగారిని. ఓకే? ఇక నువ్వు ఈ ఏడు పాపేయాలి. నేను నా బుర్రను ఉపయోగించి బాగా ఆలోచించని ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తాను. చూడండి, నేనామెకి పిచ్చి లక్షణాలు ఉన్నాయని రాసివ్వగలను కానీ నిజానికి ఆవిడికి ఏ పిచ్చి లేదు. ఆవిడ పూర్తిగా నార్మల్ మనిషి. గాడ్, ఏంటిది డాక్టర్? అది ఎలా జరుగుతుంది? ఆర్ యు షూర్? ఊహించి చెప్పడం లేదు. నా దగ్గర అన్ని మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆవిడ ప్రవర్తన చూస్తే ఆవిడ జీవితంలో జరిగింది కానీ జరుగుతున్నది కానీ ఎదుర్కోవడానికి ఇదే మార్గం అని ఆవిడ అనుకుని ఉండొచ్చు. మెడికల్ రీతిగా ఆవిడ ఎంత మాత్రం పిచ్చిది కాదు. అందువల్ల నేను ఆవిడికి పూర్తిగా నయమైందనే సర్టిఫికెట్ మాత్రం ఇస్తాను. లేనిది ఉన్నట్టు మాత్రం ఇవ్వలేను. మిస్టర్ విక్రమ్ గారు, మీరు రివా గారికి మానసిక రోగం అని చెప్పి ఆవిడకి విడాకులు ఇవ్వడం కుదరదు. ఇప్పుడు నీలో ఉన్న బాధంతా నా మీద ఇంకొకరి హక్కుందనేగా. ఒకవేళ నా మీద ఎవరి హక్కు లేకుండా పోతే, చూడు, నువ్వు ఎవరి హక్కుని వారి నుంచి హరించకూడదు, అంతే కదా? ఒకవేళ నేను ఆ బంధాలన్నింటికి దూరం అయిపోతే అప్పుడైనా నువ్వు నాతో వస్తావు సుగుణ? మెడికల్ రీతిగా ఆవిడ ఎంత మాత్రం పిచ్చిది కాదు. అందువల్ల నేను ఆవిడికి పూర్తిగా నయమైందనే సర్టిఫికెట్ మాత్రం ఇస్తాను. లేనిది ఉన్నట్టు మాత్రం ఇవ్వలేను. మిస్టర్ విక్రమ్ గారు, మీరు రివా గారికి మానసిక రోగం అని చెప్పి ఆవిడకి విడాకులు ఇవ్వడం కుదరదు. ఇక మీదట మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. తుది నిర్ణయం కూడా మీదే. నాకు నేను అడిగినట్టు బిడ్డనివ్వండి, లేదా ఆ సుగుణని మీ జీవితంలో నుంచి బయటికి పంపించండి.